ఇప్పుడు రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎంతో బలంగా నడుస్తున్నది. ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసినాం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ క్యాండిడేట్కి ఇచ్చాం కాబట్టే టికెట్ ఘన విజయంతో సాధించున్నాం. ఇక్కడ బీసీకి మంచి పలుకుబడి ఉంది అని చెప్పుకునే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి బీసీ కులగాన చేస్తా అని చెప్పేసి స్థానిక సంస్థలలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వస్తున్నాయి, పార్టీ నుంచి ఇస్తామంటున్నారు, అది ఎంతవరకు సత్యం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు గుజ్జా సత్యం మంత్రులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? సూపర్ సార్. ఎట్లుంది సార్ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మొన్నటికి మొన్న బీసీ సిద్ధాంతంతో ఇక్కడ రాష్ట్రంలో అల్లకొల్లారం జరుగుతుంటే బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్న టర్ములో ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఒక బీసీ క్యాండిడేట్కు టికెట్ అనౌన్స్ చేశాం, గెలిపిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగానే గెలిపించడం అనేది జరిగింది. బీసీలకు పెద్దపీట వేసినామని చెప్తున్నాడు. మరి దీన్ని ఎంతవరకు దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బీసీ ఉద్యమం మరి నీరు గారిపోయినట్లన్నా ఈ రాష్ట్రంలో ఈ గెలుపుకి బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం చేష్టలు ఎట్లున్నాయంటే చిత్తశుద్ధి లేని శివ పూజలాగా ఉన్నాయి. నోటితోటి వెక్కిరించి నొసటితోటి నవ్వడం లాగా ఉన్నాయి. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేము చాలా సందర్భాల్లో మీరు గడిచిన 3 నెలల్లో ప్రభుత్వ వర్గాల ప్రకటనలు చూడండి, మంత్రివర్గ ప్రకటనలన్నీ కూడా స్పష్టంగా చాలాసార్లు చెప్పారు. ఏమని? ఖచ్చితంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లకు వెళ్తాం. మాకు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానం అదే. ఇది తెలంగాణలో మేము అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా మాకు ఒక రోల్ మోడల్. తెలంగాణలో మేము ఏదైతే చేస్తున్నామో అది రోల్ మోడల్. దాన్ని మేము రేపొద్దున అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. మరి అట్లాంటి రోల్ మోడల్లో మేము ఖచ్చితంగా మా నోటి నుంచి అన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము పాటించే చూపిస్తామని చెప్పి చివరికి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అంటారు మేము పార్టీ పరంగా ఇస్తాం. ఎంత సిగ్గుచేటండి అది! అసలు అర్థమవుతుందా ఏం చెప్తారో వీళ్ళు స్టేట్మెంటు? గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ చిహ్నాలే ఉండవు, పార్టీ బీఫామ్లే ఉండవు, పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతాయి ఎలక్షన్లు, గుర్తులు. మరి పార్టీ గుర్తు లేని ఎన్నికలలో ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అసలు? ఎక్కడి నుంచి మీరు అన్నట్లనే పార్టీ పరంగా టికెట్ కానీ ఇస్తే మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఏంటి? అలా గాంధీ భవన్లో పెట్టుకోవచ్చు కదా. మీరు పార్టీ పరంగా ఇవ్వాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే మీ గాంధీ భవన్లో చూసుకోవాలి. దానికి క్యాబినెట్లో ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేయాల్సిన అంత అవసరం లేదు దాని గురించి. మీరు ఇవన్నీ తప్పించుకునే పరిస్థితులు మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు కానీ బీసీ ఉద్యమ సంస్థలు కానీ పార్టీ పరంగా ఇచ్చేదానికి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. పార్టీ పరంగా మేము ఈరోజు అడుగుతలేము. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్న వాగ్దానం మీది. అట్లాంటి వాగ్దానంతో 2 కోట్లకు పైగా ఉన్న బీసీల ఓట్లు తీసుకొని ఈరోజు అధికారంలో కూర్చున్నది మీరు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీది. బాధ్యతను పక్కన పెట్టి మాకేదో వీలు కాదు, లేదో కోర్టులో కేసులు ఉన్నాయి. కేసులు ఉండడం కాదు, మీరు తమిళనాడు తరహాలో జయలలిత ఎట్లా ముందుకు పోయిందో చూసుకోండి ఒకసారి. ఆ రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఎట్లా సాధించారో చూడండి. కృష్ణన్న గారు గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు, అఖిల పక్షంతో మీరు ఢిల్లీ వెళ్దాం, సంప్రదింపులు చేయాలి కేంద్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు చెప్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీకి పోయిండు కదా ముఖ్యమంత్రి. పోయా ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసిండు. మళ్ళా ఇక్కడ కలుపుకొని అఖిల పక్షాన్ని కూడా ఇక్కడ మనం నిండు అసెంబ్లీలో చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కానీ బీసీలకు మేము సానుకూలంగానే ఉన్నాము అని చెప్పేసి వామపక్షాలు చెప్పే, వీళ్ళు బీఆర్ఎస్ చెప్పే రకరకాల పార్టీలు కూడా చెప్పడం అనేది జరిగింది ఈ రాష్ట్రంలో అఖిల పక్షాన్ని ఒప్పించే. మరి ముఖ్యమంత్రి ఒక్కడు పోయి ధర్నా చేసి అక్కడ ఢిల్లీ ధర్నా చేసిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు సత్యం గారు, ఒక్కటినండి. మరి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఇక్కడ మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నాడు. మరి మొన్ననేమో ఇక్కడేమో కామారెడ్డి డిక్లరేషన్ అని ఇప్పుడేమో దేశం మీద కల్పిస్తా అంటాడు మరి ముఖ్యమంత్రి. మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలు ఎంతవరకు నమ్మాలి ఈ దేశ ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు? ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తరచుగా మాట చెప్తుంటారు, కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం అంటే చిన్నన్న. రైట్. మనం అంతా సోదర భావంతో మెదగలాలి. రైట్. మనం అన్ని విషయాలు కూడా సంప్రదింపుల ద్వారా చేయాలి. యుద్ధం పెట్టుకోవద్దు, కయ్యం పెట్టుకోవద్దు అని చెప్తాడు. అవును. అదే పద్ధతిలో నిధుల కోసము ఢిల్లీకి పోతాడు, పనుల కోసం ఢిల్లీకి పోతాడు, కేసుల కోసం ఢిల్లీకి పోతాడు, రకరకాల పనుల కోసం పోతాడు. కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలుస్తాడు, వస్తాడు. మరి ఒక్క బీసీ బిల్ అన్నప్పుడు బీసీ బిల్ విషయంలో కూడా అట్లే పోయి కలవకుండా ఎందుకు చెలో ఢిల్లీ అని చెప్పి ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఆ బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు కయ్యం పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే బీసీల నోట్లో మట్టి కొట్టాలి కాబట్టి బీసీలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండాలంటే కేంద్రంతో కయ్యం పెట్టుకోవాలి, వాళ్ళని బదనాం చేయాలి, వాళ్ళు అడ్డం పెడుతున్నా అని చెప్పి వాళ్ళ పేరు చెప్పి
ఇక్కడ గేమ్ ఆడాలి కాబట్టి చెలో ఢిల్లీ అని చెప్పిండు. బీసీ బిల్లు కోసము ఎన్నోసార్లు మేము ఏం చెప్తున్నాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, అఖిలపక్షం తరపున మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, అందరం వెళ్ళిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం, సంప్రదింపుల ద్వారా చేద్దాం. లేదు మొన్న మీకు వర్షాకాల సమావేశాలలో మీకు 242 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఎందుకు మీకు తెలంగాణ రోల్ మోడల్ అయితే తెలంగాణ రోల్ మోడల్ 42% రిజర్వేషన్ బిల్లు గురించి మీ ఎంపీలు ఒక్కరు కూడా ఎందుకు ప్రస్తావించలేదు పార్లమెంట్లో, ఎందుకు మాట్లాడలేదు? మీకు చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ మోడల్ ఇక్కడ సక్సెస్ చేస్తే దీన్ని దేశమంతా కూడా చేస్తామని చెప్పినప్పుడు ఒక్క ఎంపీ మీ పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? ఇవ్వాల్సిన బాధ్యత మీరు ఉన్నప్పుడు మీరు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తితే ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే బీజేపీ ముద్దాయి ఉండేది, బీసీలు నిలదీస్తారు కదా బీజేపీని, అందరం కలిసి అడుగుతాం కదా మనం. మీరు అడగకుండా అసలు ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఇక్కడ ఏదో చేసామని చెప్పేసి గాడి విద్యలు చేసుకుంటా ఎవరిని మోసం చేద్దామని ఎన్ని రోజులు చేస్తారు ఈ నాటకాలు? ఎట్టి పరిస్థితులలో ఇది పార్టీ పరంగా కాదు, ఇప్పటికైనా సరే సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.